గురూజీ నిర్మల్ నుంచి భార్గవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి భార్గవి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా భర్త గురించి. తప్పకుండా అండి. మీ భర్త పేరు, నక్షత్రం చెప్పండి. అరవింద్ కుమార్. నక్షత్రం తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ 1985 4/20. ఓకే అండి. 20వ తారీఖు 4వ నెల 1985. అవును. పుట్టిన సమయం తెలియదు మేడం. సుమారు ఎంత అయి ఉండొచ్చు? అంటే ఉదయం జన్మించారా, రాత్రా? మధ్యాహ్నం. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే సార్ గురూజీ. నమస్తే అమ్మా. సార్ గురూజీ, మా భర్త మొత్తం లాస్ అయిపోయింది సార్. బంగారు షాప్ ఉన్నది, మొత్తం లాస్ అయిపోయిండు. ఇక ఏమైనా తాగడమే. ఆ టెన్షన్లకు మామయ్య చనిపోయిండు. ఇట్లా ఇక్కడ మాకు ప్లేస్ ఉన్నది, ప్లేస్ లో ప్లాట్లు పెట్టినాం, అవి కూడా అమ్మడం లేదు. ఇల్లు అమ్మదామన్నాం, ఇల్లు అమ్మడం లేదు. చాలా ఇబ్బంది ఉంది గురూజీ. సరే తల్లి, అన్ని అమ్మేసి ఏం చేస్తారు మళ్ళీ? ఇక్కడనే ఏదైనా చిన్న దుకాణం ఏదైనా పెట్టుకుందామని అనుకున్నాము, కానీ తాగి తాగి లివర్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది సార్. సరేనమ్మా, ఇప్పుడు అన్ని అమ్మాలి, ఫ్లాట్లు అమ్మేయాలి, ఇల్లు అమ్మాలి అని మీరు ప్రశ్న వేస్తాను కదా. అమ్మేసిన తర్వాత రేపు మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి, మీ పిల్లల పరిస్థితి చెప్పండి నాకు. ఎక్కడన్నా ఉండొచ్చు అని ఊరు ఇడిసి వెళ్దామని అనుకుంటున్నాం గురూజీ. కాదు తల్లి, ఇది తప్పు కదా అలా చేయడం. తప్పు కదా అని అంటే ఈయన తాగడం, మొత్తం తాగుడికి బానిస అయిపోయింది గురూజీ. దాన్ని తీసుకెళ్ళి ఏదైనా, ఇప్పుడు ఇతను పెద్ద కొడుక ఇంటికి? ఒక్కడే కొడుకు, ఒక బిడ్డ. బిడ్డకు మ్యారేజ్ అయింది. మీకెంతమంది పిల్లలు? నాకిద్దరు ఆడపిల్లలు. చూడు, వాళ్ళకన్నా వాళ్ళ కోసం అన్నా ఒక ఇది చేయాలి కదమ్మా. మీకు ఇప్పుడు సపోర్ట్ అంతా ఎవరు లేదైతే? ఉన్నారు నాన్న వాళ్ళు సపోర్టు, కానీ వాళ్ళు పెట్టిన కొద్దినే పెడతారులే అన్న ఓ ఆలోచనతో ఏమీ పని లేక మొత్తం తాగడమే అయిపోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా తాగుతూ ఉన్నాడు? ముందటి నుండి తాగుతుండే. లాస్ట్ 3 years నుండి అవుతుంది సార్ గురూజీ. ఏం చెప్తున్నారు డాక్టర్స్? డ్రింక్ బంద్ చేయమని చెప్పారు, కానీ బంద్ చేయడం లేదు. ఒక వారం రోజులు తాగుకుంటాడు, అలా వారం నుంచి తాగడమే. అతనికి అడగాల్సి ఉంటారు మీరు. ఒకసారి వచ్చి నీకు బతకడానికి ఇష్టం ఉందా లేదా అది చెప్పేయండి, మేము ఏదైనా ఒక దారి చూసుకుంటామని మీరు అడగాలి డైరెక్ట్గా. అడిగితే నాకు బాకీలుంది, నేను తాగుతున్నాను అంటాడు. అయితే తాగితే బాకీలు కరిగిపోతాయంటనా? అప్పటికి మంది టెన్షన్ అవుతుందట, తాగితే తాగేస్తాడు అట్లని. ఈ పురుషులకి, తాగే వారికి ఇది ఒక మాట ఉంది, టెన్షన్ వల్ల నేను తాగుతానని. ఇది ఒకటి నేర్చుకునేసాడు తల్లి. దీన్ని ప్రపంచంలో లేకుండా చేస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అవును గురూజీ. ఎంతో కుటుంబాలు ఇలా వీధిన పడ్డాయి దీని వలన. మంచి తల్లి, భగవంతుడి దగ్గర రోజు కోరుకోండి మీలాంటి వాళ్ళు ఇలాంటి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రపంచంలో ఇది ఉండకుండా చేసే దేవుడా అని. మన కుటుంబం అంతా ఇలా అయిపోయింది, వేరే వాళ్ళ కుటుంబం అన్నా ముందుకు బాగుంటుంది కదా. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను నీ భర్త ఆరోగ్యం కోసం, అది చేయండి. ఇప్పుడు ఎన్ని అప్పులు ఉన్నాయి? ఎన్ని లక్షలు ఉంది? దాదాపు 30 దాకా ఉన్నది. ఇప్పుడు ఇల్లు అమ్మితే లేక ఫ్లాట్ అమ్మితే ఆ అప్పన్ని తీరిపోతుందా? తీరిపోయి మళ్ళీ ఏదైనా డబ్బు ఉంటుందా మీ దగ్గర? ఉంటుంది. సరే తల్లి, ముందరికి ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఆయనే తాగడం బంద్ చేస్తే ఆయన ఇంటికాడ ఉండి ఒక గిర్ని అన్న, బట్టల దుకాణం అన్న పెట్టిద్దామన్న ఆలోచనలు ఉన్నాం ఇప్పుడైతే. సరే తల్లి. అయితే తాగి బాగా ఇబ్బంది అయితే వేరే కాడ ఉంచొచ్చు హాస్పిటల్లో. ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడా? హాస్పిటల్లో. డి అడిక్షన్ సెంటర్. చాలా మంచి పని చేశారు. అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఒక 6 నెలలు, 1 సంవత్సరం అయినా పర్వాలేదు, మీరు అలా ట్రీట్మెంట్ ఇప్పించండి. ప్రస్తుతానికి ఏదైనా మీరు అలా ఆస్తి అమ్మేసి అప్పులన్నీ తీర్పేసి కొత్తగా ఏదైనా దుకాణం పెట్టుకొని మీరు బట్టల షాప్ పెట్టి మీరు కంటిన్యూ చేయండి తల్లి.